అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సంగారెడ్డి జిల్లా జైలుకు రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. ఇవాళ బీజేపీ ఎంపీల బృందం జిల్లా జైలుకు వెళ్లనుంది. ఎంపీ డీకే అరుణ్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్ కాబోతున్నారు. పార్టీ తరఫున భరోసా ఇవ్వనున్నారు. అనంతరం సాయంత్రం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఫామా బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతలు జైలుకు క్యూ కట్టగా ఇప్పుడు బీజేపీ నేతల వంతైంది. సో ఎవరెవరు జిల్లా జైలుకు వెళ్తున్నారు, ఏమని భరోసా ఇవ్వనున్నారు అక్కడ? శ్రీదేవి, సంగారెడ్డి పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆది నాయకులు ఒకరితర ఒకరు పీకొట్టడంతో రాజకీయ వేడి నెలకొన్నది. వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితులను ఈ యొక్క సంగారెడ్డి జైలులో రిమాండ్ తరలించి ఇక్కడ జైల్లో ఉంచడంతో ఇక్కడికి జైలుకు అందరు నాయకులు కూడా పీకొడుతున్నారు. మొన్ననే బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి లగచర్ల బాధితులను పరామర్శించడం జరిగింది. నిన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ యొక్క లగచర్ల బాధితులను నిందితులను వచ్చి కూడా పరామర్శించి వారికి తగిన భరోసా ఇచ్చారు. మీకు ఏదైనా సరే మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం, మా బీజేపీ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు డీకే ఎంపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ఎంపీల బృందం ఈ యొక్క జైలుకు రావడం జరుగుతుంది. ఈ జైలుకు వచ్చి ఈ యొక్క నిందితులకు ఎవరైతే లగచర్ల వికారాబాద్ కలెక్టర్ నిధులు ఇక్కడ బంధించారో వాళ్ళకు భరోసా ఇచ్చి అన్ని రకాలు కూడా మీ ఫార్మా కంపెనీతో ఏ విధంగా భూసేకరణ ద్వారా నష్టం జరుగుతుందో ఆ నష్టానికి తగిన విధంగా ఈ యొక్క మీపైన జరిగిన దాడి, వాళ్ళపై జరిగిన నిందితులను కూడా నిందితులు చెప్పేసి మీకు జైలు తరలిందో ఏ విధంగా ఉందో మీకు కూడా అన్ని రకాలుగా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి భరోసా ఇవ్వబోతున్నారు. అదే విధంగా ఇక్కడికి లగచర్ల నిందితులను పరామర్శించి ఈ యొక్క మొత్తం ఎంక్వైరీ విచారణ కోసం ఈరోజు జాతీయ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యం కూడా సంగారెడ్డి జైలు సాయంత్రం రావడం జరుగుతుంది. ఇదే కాకుండా లగచర్లకు కూడా వెళ్ళనున్నారు కదా, ఆ పర్యటన ఏంటి, ఎలా ఉండబోతోంది? లగచర్ల ఈ యొక్క జాతీయ ఎస్టీ కమిషన్ బృందం ముందుగా లగచర్ల గ్రామాన్ని చేరుకుని అక్కడ గ్రామస్తులతో తగిన విచారణ చేసిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చేసి జైలుకు వచ్చేసి ఈ యొక్క ఎవరైతే నిందితున్నారో వాళ్ళ యొక్క ఆరోపణలు ఏవైతే వాళ్ళపైన ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళ యొక్క బాధ ఏందనే విషయం కూడా తెలుసుకోవడానికి కూడా జాతీయ కమిషన్ వస్తుంది శ్రీదేవి. అంతేకాకుండా సంగారెడ్డిలో ఈ రోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పర్యటన ఉంది. ఏదైతే ఈ యొక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో ఈ యొక్క రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కూడా మంత్రులు రాజనరసింహ కొండశ్రీ కూడా ఆరోపించడం జరుగుతుంది. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ.